హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ కచోరీ అండి. సేమ్ బేకరీలో కానీ స్వీట్ షాప్లో కానీ ఉన్నట్టుగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా చేశానో కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తాను, వచ్చేసేయండి. మంచి హెల్తీగా నేను గోధుమ పిండితోనే చేశానండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాము అండి, దాన్ని క్రష్ చేసి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కదండి. ఇలా క్రష్ చేసి వేసుకొని 2-3 స్పూన్లు వేడి వేడి ఆయిల్ వేసుకోండి. అప్పుడైతే పిండి చక్కగా ఉంటుంది, మంచిగా క్రిప్సీగా కూడా వస్తుందండి. చూడండి, ఇలా అంతా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి చపాతి ముద్దలా కలుపుకోవాలి. అయితే బాగా సాఫ్ట్గా కలపద్దండి పిండి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా కలుపుకుంటే మనం ఒక 10 నిమిషాలు పక్కకు పెడితే ఇంకా లూజ్ అయిపోతుందండి. సో కొంచెం మీడియంగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందు ఉడికించి పెట్టుకున్న ఆలు ఉంటుంది కదా అండి, ఆలు అనేది పొట్టు తీసి ఇలా వేసుకోవాలి. తర్వాత ఆలు కూడా ఫ్రై అయిన తర్వాత అందులోనే రుచికి సరిపడా సాల్ట్, కారం, కొంచెం పసుపు, చాట్ మసాలా వేసుకొని ఇలా కలుపుకోండి, చూపిస్తున్నట్టుగా వీడియో క్లిప్లో. చూడండి, ఇది ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా కొంచెం ఆయిల్ మనం ముందే ఆలును ఉడికించుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుందండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి, ఎందుకంటే ఇలా తడి అనేది ఉండద్దండి, కొంచెం పొడి పొడిగా ఉండాలి, అప్పుడే మన స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకొని ఇలా చూడండి, ప్యాన్కి అంటుకోకుండా ఉండేలాగా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, వేడివేడిగా ఉంది కదా, కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం. ఈలోపు చపాతీ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఇలా చూపిస్తుంటే కలుపుకొని కొద్దిగా చపాతీ ముద్దలాగా తీసుకొని దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలండి. అంటే చపాతీ అంత పెద్దగా అవసరం లేదండి, కొంచెం మీడియం సైజు ఒత్తుకోవాలి. ఇక్కడ మన కన్సిస్టెన్సీ అనేది కూడా మీకు చూపిస్తానండి. ఎక్కువ పెద్దగా ఒత్తుకోవాల్సిన అవసరం లేదు, అలానే బాగా పల్చగా కూడా ఒత్తద్దండి, కొంచెం మందంగానే ఉండాలి. చూడండి, మీకు చూపిస్తాను. ఇలా ఈ సైజులో ఉండాలి, కొంచెం లావుగానే ఉండాలి, ఎందుకంటే కచోరీ కదా అండి. పైగా దీనిలో నుండి స్టఫింగ్ కూడా బయటికి రాకుండా మనం పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆలు మిశ్రమం ఉంది కదండి, దీనిలో పెట్టుకొని చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఎక్కడ ఊడిపోకుండా ఎక్స్ట్రా పైకి మనం ఇలా పెట్టుకున్నది ఎక్స్ట్రా ఉన్నది కదండి, ఇది కూడా పైకి తీసేయాలి. తీసేసి అన్నీ ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ముందే మనం అన్నీ చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుందండి. చూడండి, మళ్ళీ ఒకటి కూడా చేసుకుందాము, మీకు అర్థం కావాలనేసి నేను 2 చూపిస్తున్నానండి. కొంచెం మందంగానే చేసుకోవాలి, అస్సలు పల్చగా చేసుకోవద్దండి. స్టఫింగ్ అనేది మంచిగా ఫిల్గా పెట్టుకొని, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి, బయట వాళ్ళైతే స్టఫింగ్ తక్కువ పెడతారు, మనం ఇంట్లో కాబట్టి కొంచెం ఎక్కువనే పెట్టుకొని మంచిగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. అన్నీ ఇలానే చేసి ముందు పెట్టుకోండి ప్లేట్లో. పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోండి. చూడండి, నేను ముందు ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ వేడేలోపు చేసుకున్నానండి. ఇలా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకోవాలి. ఇవి కాల్చుకునేటప్పుడు మంట ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఖచ్చితంగా హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కలర్ వచ్చేస్తాయి, లోపల కుక్ అవ్వు. చూడండి, నేను ఒక్కసారికి ఇలా హై ఫ్లేమ్ పెట్టి మర్చిపోయానండి. చూడండి, అలా కలర్ అయిపోయింది. అందుకని మీరు మాత్రం ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని మంచిగా స్వీట్ సాస్ ఉంటుంది కదండి, దాంతో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి.